పద్మవ్యూహంలోకి అసలు వెళ్ళుండకపోతే పాండవులందరూ సేఫ్ కదా. అలానే అభిమన్యుడు కూడా అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఈ పద్మవ్యూహం వీళ్ళు పన్నారు సరే, ద్రోణాచార్యుడు పన్నాడు, బాగానే ఉంది. అక్కడ కాకుండా వేరే చోట వీళ్ళందరూ యుద్ధం చేయొచ్చు కదా. ఇలాంటి సందేహాలు మీకున్నాయా? నాకు నా చిన్నప్పుడు ఉండేవి. అయితే వ్యాస మహాభారతం చదివినప్పుడు ఈ డౌటు తీరిపోయింది. అక్కడ ద్రోణాచార్యుడు చాలా చాలా ప్లాన్డ్గా చేసాడండి ఇది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు పద్మవ్యూహాన్ని ఎవరు భేదించగలరు? మనందరికీ తెలుసు అర్జునుడు మటుకే చేయగలడు అని. మరి అర్జునుడు లేని సమయంలో పద్మవ్యూహాన్ని పన్నాడు. 13వ రోజు సంసప్తకులు అని చెప్పేసి ఒక సుశర్మ యొక్క ఆధ్వర్యంలో ఒక సైన్యం ఉండింది. అది ఈ అర్జునుడిని ఛాలెంజ్ చేస్తుంది. ఛాలెంజ్ చేసినప్పుడు మరి క్షాత్రధర్మం కదా, ఈయన వెళ్తాడు యుద్ధానికి. అది చాలా దూరంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఇక్కడ ఈ ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని పన్నుతారు. ఈ పద్మవ్యూహం అంటే మనం అనుకున్నట్టుగా ఏదో అక్కడ ఏదో వ్యూహం పన్నుంది, వీళ్ళు వెళ్ళేసి అక్కడ ఎదుర్కొంటారని కాదండి. వాళ్ళు పద్మవ్యూహం పన్ని అటాక్ చేస్తూ ఉంటారు. అంటే సైన్యాన్ని ఒక సర్క్యులర్ షేప్లో పెట్టి, ఆ సర్క్యులర్ షేప్ అలాగా ఒక్కొక్కళ్ళని శత్రు సైన్యంలో చంపుకుంటూ ముందుకు వస్తూ ఉంటుంది. అలా ముందుకు వస్తూ ధర్మరాజును కూడా ఖైదు చేసే ప్రమాదం ఉంది. అలాంటి పద్మవ్యూహాన్ని ఛేదించాల్సిన అవసరం వచ్చింది. ఆ సమయంలోనే అసలు ఇంకెవరికైనా తెలుసా పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలి అనేది ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు అందరికీ అభిమన్యుడు స్ఫురించాడు. మనందరికీ తెలుసు, అభిమన్యుడు అప్పుడు చెప్తారు, నాకు పద్మవ్యూహంలోకి వెళ్ళటం మటుకే వచ్చు, రావటం ఎలానో నాకు తెలియదు, తిరిగి రావటం ఎలాగో నాకు తెలియదు అన్నప్పుడు ఈ పాండవులు అంటే మిగతా పాండవులు ఎవరైతే ఉన్నారో భీముడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు వీళ్ళందరూ కూడా అంటారు, నీకు ఆ భయం లేదు, నువ్వు పద, నీ వెనకాతలు మేము ఉంటాం అని చెప్పేసి చెప్తారు. అయితే ఆ సమయంలోనే సైంధవుడు అంటే జయద్రథుడు ఒక వరం వల్ల మిగతా పాండవులను అందరినీ అడ్డేస్తాడు. ఫస్ట్ ఎంట్రీ గేట్ దగ్గరే ఆపేసగలుగుతాడు అనమాట. సో అభిమన్యుడు మటుకే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతను భీకరంగా యుద్ధం చేస్తారు. ఒకేసారి 6 మహారథులతో కూడా యుద్ధం చేయవలసి వస్తుంది. మరి ఈ యుద్ధం అసలు తెలిసి అభిమన్యుడు ఎందుకు వెళ్ళాడు అంటే, వెనక పాండవులు వస్తారు అన్న ధైర్యమా, లేకపోతే ఆ ధర్మయుద్ధంలో ధర్మం గెలవాలి అన్న తన ప్రయత్నమా? అయితే నా ఉద్దేశంలో అభిమన్యుడు ఆ ధర్మయుద్ధం ఏదైతే మహాభారత యుద్ధం జరుగుతుందో దానిలో ధర్మమే గెలవాలి, అంటే పాండవుల పక్షమే గెలవాలి అన్న నిశ్చయంతోనే అతను పద్మవ్యూహంలోకి వెళ్తాడు. మరి మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. 10 మందికి ఈ వీరగాథని, ఏదైతే ఈ గొప్ప ధర్మయోధుడు ఉన్నాడో అభిమన్యుడు, ఆయన గురించి తెలియచేయండి. మీకు కనుక ఈ విషయం నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.